వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు గుత్తి వంకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయ అంటే మన ఆంధ్రులకు చాలా ఇష్టం కదండి. గోంగూర, గుత్తి వంకాయ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అన్నమాట. ముందుగా ఈ గుత్తి వంకాయ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక అర కేజీ లేత గుత్తి వంకాయలని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లల్లో ఉప్పు వేసుకుని ఈ వంకాయల్ని అందులో వేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇలా చేయటం మూలంగా ఏమవుతుందంటే కండ్ర అనేది లేకుండా ఉంటుందన్నమాట. అంటే చేదు రాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు వంకాయ కూర తయారు చేసుకునేటప్పుడు నీళ్లలో ఉప్పు వేసుకుని వంకాయల్ని అందులో వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఇందులో ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 15 ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇదే ఆయిల్లో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలన్నమాట. బాగా వేగవలసిన అవసరం లేదండి. జస్ట్ సగం వేగితే మనకి ఉల్లిపాయలు సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇది మనం ఎందుకంటే మెత్తగా కూడా పట్టకూడదు. ఎందుకంటే మనకు తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలుగా తగులుతూ ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేగాని మెత్తగా అయిపోతే టేస్ట్ అంత బాగోదండి. ఇప్పుడు ఉల్లికారం పేస్ట్ రెడీ అయిపోయింది కదా. వంకాయలను నీళ్ళల్లో వేసి ఉంచాం కదండి. ఆ వంకాయలను తీసుకుని మనం 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఈ గుత్తి వంకాయలను అందులో వేసుకుని వేయించుకోవాలి. మనం ఈ గుత్తి వంకాయలను ఏంటంటే సగం వేయించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకి ఇలా వేయించుకోవటం మూలంగా ఏమవుతుందంటే వంకాయలు అనేవి చక్కగా వేగుతాయి, అలాగే మాడిపోకుండా కూడా ఉంటాయన్నమాట. వీటి మీద మూత పెట్టుకుని మనం వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి మనం కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలన్నమాట. ఇవి సగం వేగిన తర్వాత ఈ గుత్తి వంకాయలను తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. వీటిని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా ఉల్లికారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లికారాన్ని ఈ వంకాయ ముక్కల్లో పెట్టుకోవాలండి. మనం ఉల్లికారం ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకి గుత్తి వంకాయ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. కొంచెం ఉల్లికారాన్ని మిగిల్చుకోండి. ఎందుకంటే కర్రీలో పైన మనం ఈ ఉల్లికారాన్ని వేసినట్లయితే కనుక కర్రీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గుత్తి వంకాయలు అన్నిట్లో కూడా ఈ ఉల్లికారాన్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. తర్వాత ఈ ఉల్లికారం పెట్టుకున్నటువంటి గుత్తి వంకాయల్ని అందులో వేసుకుని మిగిలినటువంటి ఈ ఉల్లికారాన్ని పైన మొత్తం అంతా కూడా చల్లుకోవాలన్నమాట. జస్ట్ ఒక చోట పెట్టేసేసి ఊరుకోకూడదు. అలా మొత్తం అంతా మనం వేసుకున్నట్లయితేనే కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీని మీద ఒకసారి కలిపేసుకుని దీని మీద మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 మినిట్స్ వీటిని వేగనివ్వండి. వేగిన తర్వాత ఒకసారి మూత తీసేసి ఒకవైపు వేగుతుంది కదా గుత్తి వంకాయ, అప్పుడు రెండో వైపుకి తిప్పుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 3 నిమిషాల సేపు వేగనివ్వండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కనుక చక్కగా వంకాయ ముక్కలు వేగి ఉంటాయి, అలాగే ఉల్లికారం కూడా మంచి రంగులో వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుత్తి వంకాయ ఉల్లికారం కర్రీ రెడీ అయినట్లే. మీరు ఉప్పు కారం ఒకసారి చూసుకోండి. ఒకవేళ చాలకపోతే కనుక మళ్ళీ మీరేమన్నా యాడ్ చేసుకోండి అవసరం అవుతుంది అనుకుంటే. ఈ కర్రీని మనం వేడివేడి అన్నంలో తిన్నట్లయితే కనుక చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.